నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణ టీడీపీ కీలక నేత అయినటువంటి నందమూరి సుహాసిని గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సో, ఈవిడ కలయిక వెనక అంటే ఇది ఏదైతే మీటింగ్ అయ్యారో రేవంత్ రెడ్డి గారిని, ఇది ఎందుకు పార్టీ మారడం కోసమేనా అనేటువంటి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన్నె కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కోటేశ్వరరావు గారు. నమస్తే. సో, తెలంగాణ టీడీపీ కీలక నేత అయినటువంటి నందమూరి సుహాసిని గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసారు. పార్టీ కండువా కూడా కప్పుకోబోతున్నారు. కప్పేసారన్నట్టుగా చాలా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ అంశానికి సంబంధించి వాస్తవాలు ఏంటి అంటారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత లాజికల్‌గా ఆలోచించినప్పుడు తర్వాత జరగబోయేది అదే అనేటువంటిది స్పష్టం. ఎందుకంటే ఆహ్, తెలుగుదేశం లేదా సుహాసిని గారి సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు హైదరాబాదు లేదా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైనటువంటి ఆర్థికంగా సంఖ్యరీత్యా తక్కువ ఉండొచ్చు గానీ, ఆర్థికంగా చాలా బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. అందువలన అటువంటి వాళ్ళకి ఈ అధికారం అందలేకపోయేట్లయితే వాళ్ళ ప్రయోజనాలు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా, హ్మ్. గతంలో చెప్పినట్టుగా ఆహ్, బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా అధికారం లేకపోయేట్లయితే ప్రయోజనాలు నెరవేరవని భావిస్తున్నారు. అదే విధంగా తెలుగుదేశంలో మిగిలినటువంటి వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారనేటువంటిది స్పష్టం. అటువంటి వాళ్ళు గతంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు కాంగ్రెస్‌లో చేరుతారు. ఆమె సుహాసిని గారు తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కూడా ఆమె పనిచేశారు. హ్మ్. అందు అందువలన ఆమె కాంగ్రెస్‌లో చేరటం అనేటువంటిది అదేమి ఆశ్చర్యకరం కాదు. నేనైతే అసెంబ్లీ ఎన్నికలకు ముందే అటువంటి పరిణామం జరుగుతుందేమోనని చెప్పేసి ఊహించా గాని, కానీ రిజల్ట్స్ ఏంటో తెలీదు మనకి. ఇప్పుడు అది అనివార్యంగా బహుశా కాంగ్రెస్ గెలుపు మీద ఆమెకు గాని, లేదా ఆమె మద్దతుదారులకు కానీ ఏదైనా విశ్వాసం లేకపోవడం. ఎందుకంటే హైదరాబాద్‌లో పరిస్థితి అట్లా లేదు గదా! ఎన్నికలకు ముందు గూడా. ఫలితాలు అవును. గూడా అదే మనకి చూపించాయి. అందువల్ల రాష్ట్రంలో ఫలితాలు చూసిన తర్వాత ఇక మరొక మార్గం లేదని ఈ విధమైనటువంటి ఫిరాయింపులంటే ఆమేమి ప్రజాప్రతినిధి కాదు. పార్టీ మారుతున్నారనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా కొంతమంది గూడా చేరటానికి ముందుకొస్తారు. చేరతారు కూడా. ఓకే. అంటే సుహాసిని గారితో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, అలాగే మంత్రి కొండా సురేఖ అండ్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కూడా ఉన్నారన్నట్టుగా తెలుస్తుంది. సో, ఖచ్చితంగా పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఫిక్స్ అయిన తర్వాతే ఈ భేటీ కూడా జరిగింది అనేటువంటి మాటలు కూడా వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? అంటే ఖచ్చితంగా ఇది ఫిక్స్ అంటే అంటారా? ఎవరై ఎవరైనా ఏ నాయకుడైనా వేరే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మరొక పార్టీలోకి చేరాలి అంటే బహిరంగంగా మనకి కనిపించాలి అంటే తెర వెనకాల అంతకుముందు కసరత్తు చేస్తారు. ఒకవేళ నేను పార్టీ మారితే నాకు ఏ విధమైనటువంటి అవకాశాలిస్తారు? లేదా పార్టీ పరంగా గాని, ప్రభుత్వ పరంగా గాని ఎలాంటి ఏవైనా పదవులిస్తారా? ఏమిటి అనేటువంటి బేరసారాలు అంతా బిజినెస్. రాజకీయ బిజినెస్ ఇది. అందువలన అటువంటి బేరసారాలన్నీ కుదిరిన తర్వాతనే ఆ విధంగా ఆమె రేవంత్ రెడ్డి గారిని కలవడం అనేటువంటిది ఒక ఇండికేషన్. హ్మ్. రెండోది ఇప్పుడు తెలుగుదేశం నందమూరి ఫ్యామిలీకి చెందినటువంటి వాళ్ళెవ్వరు కూడా తెలుగుదేశానికే కట్టుబడి ఉన్నటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే స్వయంగా ఎన్టీఆర్ కుమార్తె పురంధరేశ్వరి గారే ఆమె కాంగ్రెస్‌లో చేరి కేంద్ర మంత్రి పదవి, తర్వాత కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీలో చేరి ఏ చంద్రబాబు నాయుడు గారినైతే ఆమె విమర్శించారో, ఆ చంద్రబాబు నాయుడు గారితోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కలిసి పనిచేస్తున్నారు గదా! హ్మ్. అందుకని ఏ ఫ్యామిలీ అయినా గాని రాజకీయాల్లో ఉన్న తర్వాత వాళ్ళకి అధికారంలో లేకపోయేట్లయితే చెరువెండిపోతే చేపలు గిలగిలా కొట్టుకున్నట్టుగా అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళందరూ కూడా అదే పరిస్థితి ఇవాళ ఉన్నది. అలాగే తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఉంటది. ఒక మహిళగా ఆమెని మనం ఏమి విమర్శించక్కర్లేదు, మరొకటి చేయక్కర్లేదు గానీ, రాజకీయాల్లో ఉన్న తర్వాత మహిళ అయినా, పురుషుడైనా పార్టీలు ఫిరాయించేటప్పుడు కొన్ని విమర్శలు ఎదుర్కోక తప్పదు. అటువంటి విమర్శలేమైనా ఆమె ఎదుర్కొంటుందా లేదా అనేటువంటిది చూడాల్సుంది. ఏమైనప్పటికీ తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్‌లోకి రావడం అనేది జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మిగిలినటువంటి వాళ్ళు కూడా వస్తారనేది చెప్పుకోవచ్చు.
అంటే ఇక్కడ టీడీపీ నుంచి కాకుండా బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఇంకొంతమంది అంటే ఒకటే రోజు, ఒకరోజే మాజీ మేయర్ అయినటువంటి ఆవిడ గద్వాల విజయలక్ష్మి గారు కావచ్చు, ఆవిడతో పాటు ఇంకొకళ్ళు కూడా బీఆర్ఎస్‌కి సంబంధించిన నాయకులు చేరారన్నట్టుగా కండువాలు కప్పేసుకున్నారు. బట్ ఈవిడ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. సుహాసిని గారి గురించి. అంటే ఈ రోజే వచ్చేటువంటి అవకాశం ఉందా కాంగ్రెస్‌లో చేరారు అనేది? లేదంటే లేటర్ ఆన్? ఇవాళ కాకపోతే రేపు ఏదైనా ఇప్పుడు వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయి, ముహూర్తాలు ఇట్లాంటివన్నీ కూడా ఓకే. ఉంటాయి. అందుకని ఎందుకంటే అందరూ ఒకేసారి చేరితే కాంగ్రెస్ కూడా మళ్ళా మీడియా సెల్‌కి వార్తలు ఉండవు కదా! అందుకని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు చేస్తా ఉంటే అది ఓకే. ప్రతిరోజు వార్తగా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఎదుటి పార్టీల మీద అదొక బాణంలాగా, అస్త్రంలాగా పనిచేస్తా ఉంటుంది. అట్లాంటి ఎత్తుగడలన్నీ కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బాగా మిగతా పార్టీల కంటే కాంగ్రెస్ అటువంటి వాటిలో చాలా సీనియరు. మంచి మ్యాజిక్‌లు లేదా మ్యూజిక్‌లు అన్నీ ప్లే చేయగలదనేది మనకు తెలుసు. ఓకే. అంటే అసలు ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో ఎందుకు తెలంగాణలో అందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. టీడీపీ నుంచి కూడా చూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి అలాగే బీజేపీ నుంచి కూడా చాలా మంది నాయకులు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. చేరిపోతున్నారు. కండువాలు కప్పుకుంటున్నారు. ఇదంతా దేనివల్లంటారు? బికాస్ ఆఫ్ రేవంత్ ఇప్పుడు రెడ్డేనా అసలు? రా రాజకీయాల్లో మనకి మొట్టమొదటి లోక్‌సభ, మొట్టమొదటి రాష్ట్రాల అసెంబ్లీలలో చూసినప్పుడు వ్యాపారులు ఎంతమందున్నారు, నేరస్తులు ఎంతమందున్నారు ప్రజాప్రతినిధులుగా అని చూడాలంటే భూతద్దం వేసి వెతకాల్సొచ్చేది. హ్మ్. కానీ 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత ఇవాళ నిజాయితీ పరులు ఎంతమందున్నారు, కేసులు లేని వాళ్ళు ఎంతమందున్నారు, నేర చరిత్ర లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే భూతద్దాలు వేసి వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. హ్మ్. అంటే రాజకీయాలు నేర చరిత్రలతోటి అదే విధంగా డబ్బున్నటువంటి పారాచూట్ బ్యాచీలతోటి నిండిపోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు లేదా వాళ్ళ నేర చరిత్రలు లేదా నేరస్థ కార్యకలాపాలు సాగించుకోవడానికి ఏదో ఒక అండ కావాలి. అది హ్మ్. ప్రభుత్వాలు. అందుకనే కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇవాళ తెలంగాణనే కాదు. మొత్తం దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అలాగే ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి అదే. చూడండి ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైసీపీకి అధికారం పోతుంది అనేటువంటి ఒక వాతావరణం రాగానే వైసీపీలో ఉన్నటువంటి అనేక మంది తెలుగుదేశం, జనసేన ఈ పార్టీలో చేరుతున్నారు కదా! అవును. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఆల్రెడీ అధికారానికి వచ్చింది గనక ఇది ఇంకా కాంక్రీట్‌గా ఉంటుంది. ఓకే. సో, అలాగే తెలంగాణ టీడీపీ కీలక నేత అయినటువంటి నందమూరి సుహాసిని గారు గనక కాంగ్రెస్‌లో చేరితే ఒక కీలకమైనటువంటి పదవి కూడా ఎదురు చూస్తూ ఉంది. రెడీగా పెట్టారనేటువంటి వార్తలు కూడా ఉన్నాయి. దీంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది? అలా ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా? చూడాలి. ఎందుకంటే అనేక మందిని అటువంటి ఆశలతోటి, ప్రలోభాలతోటి, అటువంటి హామీలతోటి చేర్చుకుంటున్నారు. అట్లా బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళకి పెద్దపీట వేసేట్లయితే ఇప్పటికే 10 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌లో అధికారం కోసం ఎదురు చూస్తూ అదే పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళలో అసంతృప్తి తలెత్తుతుంది. హ్మ్. అందుకని వీళ్ళని సంతృప్తి పరచాలి. వచ్చేటువంటి వాళ్ళని సంతృప్తి పరచాలి. వచ్చే వాళ్ళని సంతృప్తి పరచకపోతే జరిగే నష్టం ఏంటంటే, ఇంకా కొత్తగా ఎవరు పార్టీలో చేరటానికి రారు. హ్మ్. అది నెగెటివ్‌గా ఉంటుంది. అందుకని ఓకే. ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఏమిటి? అనేటువంటిది చూడాలి. రెండోది అందరికీ ఈ లోక్‌సభ ఎన్నికల లోపే పదవులివ్వటం బహుశా సాధ్యం కాదు. హ్మ్. లోక్‌సభ ఎన్నికల తర్వాత పరిశీలిస్తామని జెప్పేసి అటువంటి హామీలు గూడా ఇస్తారు. అది కాంగ్రెస్‌లో కొత్త సమస్యలకి నాంది పలికేటువంటి అవకాశం గూడా ఉన్నది. ఎందుకంటే ఉన్న ఓకే. సమస్యలే ఇప్పటికే కొంతమంది మాకు రాలేదని అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు హ్మ్. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనవుతుంది. అదే విధంగా అవును. కాంగ్రెస్‌లో చేరేటువంటి వాళ్ళతోటి పోటీ కూడా పెరుగుతుంది. దాన్ని ఎట్లా మేనేజ్ చేసుకుంటారనేది మనం రాబోయే రోజుల్లో చూడొచ్చు. సో, తప్పకుండా అండి. ఇప్పుడు అందరూ కూడా తెలంగాణలో కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు నాయకులందరూ. సో, మరి ఇది ప్రెజెంట్ అయితే ఒకటే రోజు చాలా మంది చేరారు కాంగ్రెస్‌లో. మరి ఈ చేరిక అనేది ఎక్కడితో ఆగుతుందనేది చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో. థాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ దిస్ ఫర్ దిస్. థాంక్ యూ.